ఈ శమీ పూజ అంటే ఏమిటి అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా సీమోల్లంఘన చేయాలి. సీమలు అంటే పండగంతా ఉన్నాం కదా, మొత్తం మొత్తం మధ్యాహ్నం వరకు తిన్నాం కదా శుభ్రంగా. అంటే ఇక్కడ కొంత విషయం చెప్పొద్దు కానీ చాలామంది అన్ని రకాల పాప అమ్మవారికి ఇచ్చిన బలినంతా కూడా ఉంచుకొని శుభ్రంగా మటన్లు చికెన్లు అన్నీ కూడా తింటారు పాపం. ఆ రోజు ఎవరిని ఏమనలేం. అదే సంప్రదాయబద్ధంగా తినేవాళ్ళు అందరూ కూడా. ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ మనకు అప్రస్తుత అనే ఒక విషయం చెప్పాలి. కులాలని చెప్పాం మనం, కులాలు కూడుకుంటని చెప్పారు. మరి సీమోల్లంఘనం ఇప్పటిది కాదు కదా, శమీ పూజ ఇప్పటిదా, ఎప్పటిదో కదా. అంటే దాదాపుగా మనకి ద్వాపర యుగం నుంచి వస్తుంది. ద్వాపర యుగం శమీ పూజ చేస్తున్నప్పుడు మరి అందరూ ఊరి బయటికి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? ఈశాన్యం వైపు వెళ్ళాలి. సీమోల్లంఘనం అంటే ఈశాన్యం వైపు ఊరి బయటికి వెళ్ళిపోయి, అంటే ఒక రకంగా అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో ఉన్న వృక్షానికి మనం పూజ చేయాలి. మన చెట్టు నరుకొచ్చి ఇక్కడ పెట్టుకొని పూజ చేయడం కాదు. సరే భాగ్యనగరంలో మనకి లేదు కాబట్టి, బెజవాడ మనకు లేదు కాబట్టి కొమ్మ తెచ్చుకొని చేసుకుంటున్నాం. కానీ చాలా మంది జమ్మి చెట్టు కొమ్మలు తెచ్చి కూడా ఇంట్లో పెట్టి ఆ రోజు వరకు మాత్రం పూజ చేసుకుంటారు. అలా మనం పూజ చేయకూడదు. సీమోల్లంఘనం అంటే ఊరికి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వదిలిపెట్టినప్పుడు ఏమవుతుంది, మన ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాల దుష్ట శక్తులను కూడా, గుమ్మడికాయ కొట్టున్నాం కదా, అనేక రకాల దుష్టులు వచ్చేసి మన నిన్న కొట్టినటువంటి గుమ్మడికాయలన్నీ కూడా భరణ స్వీకరించి మన ఇంటిని రక్షణగా ఉంటాయి. అమ్మవారు అందరినీ కాపాడుతుంటుందా, మన పిల్లలందరూ కూడా ఒకే జాగ్రత్తగా ఉన్నారు అని చెప్పేసి అమ్మవారు ప్రశాంతంగా ఉంటే ఇదొక రకం. పరోక్షంగా ఇదొక రకం. ప్రత్యక్షంగా అడవికి వెళ్ళి జంతువులు కూడా చూడాలిగా మనం. జంతువులకు పెట్టాల్సినటువంటి పళ్ళు, కాయగూరలు అవి తీసుకెళ్ళాలి. అవన్నీ కూడా వెళ్ళి అక్కడ అడవిలో ఉన్నటువంటి జంతువులకు పెట్టాలి. అడవి చెట్లకి పూజ చేయాలి మనం. అంటే సంప్రదాయాన్ని కాపాడడానికి అడవిని కాపాడాలి. మనందరం కూడా కులం లేకుండా, ఇటువంటి లేకుండా, మతం లేకుండా అందరూ బయటికి వెళ్ళి అందరం కలిసి సహపంక్తిగా ప్రసాదాలు తినాలి. అక్కడ జమ్మి చెట్టు తీసుకుని అందరినీ ఒకళ్ళొకళ్ళు అభినందించుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి, తల్లిదండ్రులని పూజించాలి అనేటువంటి సంప్రదాయం ఉందిగా. మరి అప్పుడిప్పుడో ద్వాపరమైనటువంటి కులాలకు అతీతంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మధ్యనటువంటి పాషాండమైనటువంటి కొంత దుష్ట రాజకీయ శక్తులు బ్రాహ్మణులు చేశారు, వాళ్ళని తగ్గించారు, వీళ్ళు చేశారు అని చెప్పేసి తప్పుగా మాట్లాడక ఎంత కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎప్పటిది ఇది శమీ పూజ? కొన్ని వేల ద్వాపర యుగం వచ్చింది. అప్పుడే అందరు కలిసి బయటికి వెళ్ళిపోయినప్పుడు కలియుగంలో కులాలు ఎందుకు వచ్చాయి?